నమస్తే ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది నా గొంతు చూస్తే. గదేనుల్లా 4 రోజుల నుంచి ఒకటే జ్వరం, దగ్గు, జలుబు. ఇవి చేయబట్టి వీడియోలు లేట్ అవుతున్నాయి. మేము ఎంత తొందరగా వీడియోలు ఇద్దామనుకున్నా ఈ పరిస్థితులు చల్లకుండా మమ్మల్ని ఇంకొంచెం వెనక గుంజుకునే పోతున్నాయి. పరిస్థితులు ఎట్లున్నా మొత్తానికైతే మీకోసం ఒక మంచి వీడియో తయారు చేసినాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు ఎంతగానో నచ్చే నా ముద్దుల పిల్లం 40 ఎపిసోడ్ని చూసేయండి. అలాంటి దోస్తులు వీడియో చూసే ముందు అయితే తప్పకుండా లైక్ చేసి చూడండి. కొడుక రాజేషు, నువ్వు ఇంటికాడ లేనన్ని రోజులు నేను ఒక్క సచ్చిన సేవం తీరు ఒక్కదాన్నే కుమిలి ఏడ్చుకుంటున్నా. ఇక మీరు వెనక నుండి బతుకున్న నా సచ్చిందా అని చూసే దిక్కే లేకుండా వేది నాకు అంత గాచారం వచ్చింది. అమ్మా, గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతానమే? మేం నీకులేమానే, ఏదో ఇక మీ ఇద్దరు లొల్లి పెట్టుకుంటారని తప్పని పరిస్థితులల్లా లిల్లిని తీసుకొని పోయినా. నిన్ను వదిలిపెట్టి పోతానానే అమ్మా. రాజేష్, నువ్వు నాకు ఒక మాట ఇరా, ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి పోనని మాట ఇరా. అట్లెందుకు అడుగుతానవే అమ్మా? ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నేను నీతోటే కలిసి ఉంటా. అయినా చిన్నప్పటి నుండి నిన్ను ఒక్క రోజున వదిలిపెట్టి ఉన్నానా? అబ్బో, నా కొడుకు ఏమనుకున్నా గాని ఈడు కూడా బాగా మాటలు నేర్చిండు. పెళ్ళమచ్చిన వాళ్ళే పెళ్ళాన్ని పట్టుకుపోయి వాళ్ళ అత్తగారింటి కాడ 3 నెలలు ఉన్నాడు. ఏ మెరుగని శుద్ధ పూస తీరు నిన్ను వదిలిపెట్టి ఉంటానానే అమ్మా అంటాడు. సరేరా, నీ గురించి నాకు మాయర్కే గాని ఇక కోడలు ఎంతసేపు నిలబెడతావురా? పోయి కాళ్ళు చేతులు ఎట్లా కడుక్కొని కొసేపు బండుకోపోరి. సరేనే అమ్మా. ఇడు దాని మాయల పడి మళ్ళా వాళ్ళింటికి వేనా పోతాడు. ఇళ్ళని ఎట్లా చేసైనా నా ఆధీనంలో పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళా నన్ను కాదని దాంతో పట్టుకునే తిరుగుతాడు. ఇట్లా కాదు గాని మరుగుమందు పెడితే ఈడు నా దారిలోకి ఆదివారం గోలే పోయి ఇంత మరుగుమందు పట్టుకొచ్చి ఆడు తినే అన్నలా కలుపుతా. ఆయన నా కొడుకు పెట్టుడెందుకు, వాళ్ళ ఇల్లుకే పెడితే అయిపోతుంది కదా. గప్పుడు కదా అది నా కాలు కింద చెప్పు తీరుంటది. అబ్బబ్బో, గట్ల ఇట్లయితది. ఇద్దరికి పెట్టాలి. ఒకరు మంచిగా ఉండి ఇంకొకరు తోక జాడితే ఎట్లా? మొదటికేమో మోసానికి వస్తుంది. గట్ల కాదు, ఇద్దరిని నా ఆధీనంలో పెట్టుకుంటా. పాపం లిల్లిని అట్టటి వెళ్ళగొట్టిరు కాదే, పొల్లను ఎంత కోస ఉంచుకుంటుందో ఏమో. నువ్వు ఉండే అవ్వ, దానింటికి అది వేయింది, నీకేమైతుంది మధ్యలో? కాదే, మునిపే దాన్ని కోస ఉంచుకున్నది. ఇప్పుడు ఎట్లుంటుందో ఏమో, నాకు రంది పట్టుకున్నది. అబ్బో, నీ రంది ఆగలగోను మా రంది పడతానేటి. అది ఈయనే ఉంటే దాని సంసారం ఏం కాలే, అది ఈయనే ఉంటే దాన్ని సగం చెడగొడతావే నువ్వు. అది తిరిగి ఇక నన్ను అనే దాన్ని నేనేమన్నానే, ఏమో గట్లంటాను నన్ను. ఇక నేను నీ ఇంట్లో ఉన్నా అని చిన్న చూపు చూస్తాను అని ఏమో గట్లంటాను. అల్లుడు చూస్తాను అదేమంటాందో, దాని మాటలు వింటానవా? ఏడవకత్త, దున్నపోతు తీరున్నావు, దరిద్రంగా ఉన్నది నువ్వు ఏడితే. కాంతం, మీ అవ్వనేమంటానవే? అత్తమ్మ అన్నది కూడా కొంచెం కరెక్టే. గట్ల బుద్ధి చెప్పల్లుడు. సరేగా నీ రాధిక కనబడతలేదు, ఎటువైందే? అదా ఇక్కడేనో ఇల్లు చూస్తాను వేరు కొనుక్కుంటారట వాళ్ళు. ఇల్లు కొనుక్కుంటారు అట్నా? ఎక్కడనే? నాకు చెప్పలేదు మరి. గిదేగి బుచ్చక్కోళ్ళ పక్కకు కొత్త ఇల్లు కట్టిరట కదా, అది అమ్ముతా అన్నారట. కొనుక్కుందామని చూసిరాని వేరు. అల్లకేమేరు కాని వేయిర్రే. నాకో ముచ్చటి చెప్తే నేను పోయి మాట్లాడేటోని కదా. ఏ బిడ్డ అట్టుగానే చూసిరాని వేయింది. నచ్చితే గిట్ట నువ్వు పోయి మాట్లాడు రాగరాదు. ఇప్పుడు ఏమైతుంది, అలాగైతే చూసిరాని రాదు. సరే చూడ్డానికే వేయిర్రా. కాంతం, అయితే రాధిక ఇల్లు తీసుకుంటుందా నానే? తీసుకుంటుంది అట్లే అవ్వా. ఏమన్నా పైసలు ఉంటాయో రాదే దానికి కావాలన్నది. అబ్బా, నా దగ్గర ఇక్కడ కాంతం లేవు. నీకు వచ్చిన పింఛన్ పైసలు అన్నీ ఏం చెప్తానవే? కొన్ని ఇస్తేంది. అబ్బా, ఇక అటు పోయి ఇటు పోయి నా పింఛన్ పైసల కేసరి పెట్టానే. అట్లంటవేంది? మరి నీ మనవరాళ్లకు ఏమి ఇయ్యవా? అవు అత్త, అంటే అన్నాడంటావు గాని నీ పెద్ద మనవరాల పెళ్లికి ఏం పెట్టినావు, నీ చిన్న మనవరాల పెళ్లికి ఏం పెట్టినావు? పెడతా అల్లుడు, మా పెడతా. నేను చచ్చిపోయేలోపు మా పెడతాలకు, నువ్వేం బాధపడకు. ఇక నువ్వు చస్తాం, నేను చూస్తాం. అయ్యో అల్లుడు, పుష్కన కట్టంటివేమో. అట్టేనన్నా. మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడతారా అనే అమ్మ? ఏ ముచ్చట్లు ఏ బుజ్జి, ఇప్పుడే పందిరింది, ఇట్లా కూర్చున్నా మీరు వస్తారు. ఏమైందే బిడ్డ, ఇల్లు చూసిరా? అయ్యో అల్లుడు, గట్ల కిందెందుకు కూర్చుంటాను? ఈడ కుర్చీలో కూర్చుందురా. అద్దు మామా, నువ్వే కూసో. ఏడ కూర్చుంటేంది? ఇదైతే నా ఇల్లు కాదా? అబ్బో, పెద్ద మనవాడు అమాంతం ఇల్లు కేసరి పెట్టినట్టున్నాడు కదా, మంచిగానే ఉన్నాడు. అల్లుడు, పోయిన పని ఏమైంది? ఇల్లు చూసిర్రా? మంచిగా ఉందా మరి? చూసినాం మామా, ఇల్లు అయితే మంచిగానే ఉంది గాని ఇక రేటే బాగంటాండు. ఇక అన్ని పైసలు పెడితే మనమే 2 కొత్త ఇల్లులు కట్టచ్చు అని సపడేకున్నా. అట్లనా? ఎంత అడిగిండు మరి పైసలు? 50 లక్షలకు ₹1 కూడా దగ్గర అంటాడు మావయ్య. అబ్బో, గంతగానం అంటాడా? మరి నేను ఒకసారి మాట్లాడి చూడాలి అల్లుడు. ఏ అద్దే బాపా,
ఇక వాళ్ళు ఎంత తగ్గినా 5-6 లక్షలు మా అంటే ఇంకా 10 లక్షలు తగ్గుతారు కావచ్చు. అంటే ఇవో 40 లక్షల దాకా పడతాయి కావచ్చు. గన్ని పైసలు మన కాడ ఏడున్నాయి? అన్ని పైసలు అంటే వెళ్ళాయి కదే బాప. ఇక మీ అల్లుడు కొత్త ఇల్లే కట్టుకుందామంటాండే. ఎవరో కట్టింది ఇల్లు మనకెందుకు, మనమే ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది కదా అంటాండు. అవునారా బుజ్జి, మంచి ఆలోచన చేసిన వాళ్ళుడు. ఏంటన్నా మంచి జాగ చూసి ఒక మంచి ఇల్లు కట్టుకుందరు గాని. అబ్బో ఇది వచ్చింది కదా, ఏలలేదు పాలలేదు దీనికైతే. పొద్దుననంగా ఏంది ఇప్పుడు వచ్చింది. ప్రసాదు ఎటు వేయిర్రా? ఎటు పోతేమే అమ్మా, మల్లికను అట్లా బయటికి తీసుకొని పోయినా. అవునారా? అందరు ఇన్నే ఉన్నారు, మరి లిల్లేదే, లిల్లి కనబడతలేదు. ఇల్లారా ప్రసాదు? లిల్లిని వాళ్ళ అత్త మా ఇంటికొచ్చి తీసుకుపోయిందిరా. అయ్యో తీసుకుపోయిందానే అమ్మ? అయినా మీరెందుకు తోలిరే గట్లా? వాళ్ళ అత్త ఎట్లా చూసుకుంటుందో ఏమో దాన్ని. ఏ అట్లేం లేదురా, ఇప్పుడు అట్లా లేదురా, కొంచెం మారినట్టే కనిపిస్తుంది మనిషి. అవునా అత్తమ్మ? ఏమోతి, మన లిల్లిని మంచిగా చూసుకుంటే అయిపోయాయి. లిల్లి ఎక్కడున్నా మనకు మంచిగా ఉండుడే కావాలి. అత్తమ్మ అట్లని మనం పూర్తిగా లిల్లిని అక్కడనే వదిలిపెట్టద్దు. అప్పుడప్పుడు పోయి చూసి రావాలి, అవసరం అంటే మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి. లేకుంటే లిల్లి అక్కడ ఒకతే ఇబ్బంది పడుతుంది. అప్పుడప్పుడు పోయి చూసేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆమెకు. సరేనే, అప్పుడప్పుడు పోయి చూసేద్దాం, మళ్ళీ ఇంటికి కూడా తీసుకొచ్చుకుందాం. అయ్యో ఆ ముచ్చట నువ్వు చెప్తేనే ఇక మాకు తెలుస్తుంది, నాకు ఏం తెలియదు. ఇక మేము అట్టే ఎడ్డోళ్ళమే. నానమ్మ ఇప్పుడు ఏమన్నా చూసి రావాలన్నా గిదానికే మళ్ళా సూటిపొడి మాటలు అంటాను. సరే పట్టు, మా చూసేస్తాం, నీకెందుకు? నువ్వైతే ఇట్ట ఉన్నట్టు తిరగరాదు నీ మొగన్ని పట్టుకొని. అయ్యో గట్లంటానవేంది నానమ్మ? మరి లేకపోతేందే, నీ చిన్నాడి బిడ్డ ఇంటికాంచి వంగ నువ్వు ఉండవా? నీకు తెలియదా? నీకు పట్టిలేగా ఇంట్లో. నాకు లిల్లి పోతుందని తెలియదు నానమ్మ. తెలిస్తే నేను ఇంటికన్నా ఉండేదాన్ని కదా. ఇక నువ్వు ఉంటే సాగతోలతో పట్టు మంచిగా. నీ అవ్వ నీ కాలికెత్త మెడకెత్త కాలికెత్తవేంది? ఇప్పుడు మల్లిక లేకపోతే ఏమైందే? దానింటికి అది పోయింది, నీకేమైతుంది? ఏమో మల్లిక నాడు పోసుకుంటాను అదేమన్నది? ఎప్పుడు చూడు పొల్లని కంటలు పెట్టుకుంటాను ఏందే పాపం. అయ్యో నేనేమన్నానే, నీకు భలే కోపం వచ్చాను పో. అల్లుడు చూస్తానవా కోడలను ఎంత వెనకేసుకొస్తాందో? కన్న తల్లిని నన్నేమో పొడిచి పొడుస్తాంది, ఇక దాన్నేమో సంకల పిల్లి తీరు దాచిపెట్టుకుంటాంది. భలే ఉన్నది పో నీ ఏచాలు. అవ్వా నువ్వు నోరు మూస్తావా? నీ నోరు కుట్టేయన్నే. ఏ మురుతావో నీకే అర్థం కాదు. ఎందుకే నువ్వు లోపలికి పోయి ఆ రేడియోలో పాత పాటలు వెళ్ళిపోనాడు. మా పోతా, నాకు ఏమన్నా పనా పాటనా? పోయి పాటలేంట. లింగక్క ఎంటికలేంది కోడిబొచ్చు తీరున్నాయి, ఏమైంది ఎంటికలకు? అదానే సావిత్రి, ఎంటికలకు రంగేసిందే, అందుకే నీకు అట్లా కనబడతానయే. అబ్బా ఎంటికలకు రంగేసినావా నీ లింగక్క? చీపాడుగాను, నేనేందో అట్లా కనబడతాను అనుకున్నా కాదే. ఇంకా రంగెందుకు వేసుకున్నావే? రేపు మా చుట్టాలది పెళ్లి ఉన్నదే, ఇక గంటికి రంగేసుకున్నా. అట్లనా? పెళ్ళి ఎప్పుడే మరి? రేపేనే పెళ్ళి. రేపు పొద్దుగాల మీ బావున్న నేను ఇద్దరం పోతాం. అయ్యో పొద్దుగాలనే పోతారా? ఓ సావిత్రి, రేపు ఇంటికెళ్ళి కొంచెం చూడే. ఏ మా చుట్ట బావా, మా చుట్ట. అమ్మమ్మ నువ్వు ఇక్కడున్నావా అని? అన్నయ్య నువ్వెందుకు వచ్చినావురా? నేను రాలేదమ్మమ్మ, తాతయ్యనే బొమ్మన్నాడు. ఈ ఇంటి పక్కల ఇంటికాడ అమ్మమ్మ ఉంటది, పోయి తీసుకొని రా అన్నాడు. సావిత్రి నీ మనవడానే? నా మనవడేనే. పిల్లగా నీ పేరేంటి? నా పేరు టిల్లు అమ్మమ్మ. ఏంటిది టిల్లునా? గమ్మతున్నది పిల్లగా నీ పేరు. ఇలాదా ఏ కూర్చున్నాదా? నాకేంది, నేను రాను. అన్నయ్య అట్లా రానంటారా? పో అమ్మమ్మ వెళ్తాంది కదా, కూర్చోపో. ఇక రా పిల్లగా, నీకు చాక్లెట్ ఇస్తా. నాకు చాక్లెట్ ఇస్తావా అమ్మమ్మ? అత్త నాగు. లింగక్క ఏం చెప్తారే? రాజవ్వా రావేరా. సావిత్రి కూడా ఉన్నది కదా ఇన్నే, ఏ ముచ్చట్లు పెట్టుకుంటారే? ఏం లేదు రాజవ్వా, పొద్దు పోతలే అని లింగక్కతోనే ముచ్చట పెడతానా. అట్లా నానే? రాజవ్వా కూర్చోవే. ఏం కూర్చునుడే, పోతా. ఇప్పుడే వచ్చినావు పోతా అంటానే ఏంది రాజవ్వా? ఏం చేయాలనే లింగక్క, ఇట్లా బయటికి వెళ్ళినదంతే. ఇక బంక తీరు అతుక్కున్నాడు మా చింటిగాడు, నా తోక పట్టుకొని ఎడతలేడు. పోతా. పోతూ ఉండలేవు రాజవ్వా, కూసో. అబ్బా అరే పిల్లు, నువ్వు కూడా మిక్కనే ఉన్నావా? నేను కూడా మిక్కనే ఉన్నారా. మా అమ్మమ్మ వచ్చిందని నేను కూడా వచ్చినా. అరే పిల్లు, మనం పక్కకు పోయి ఆడుకుందామా? సరే చింటూ ఆడుకుందాం. లింగక్క
ఏం కూర వండినవే? గిన్ని అట్టి చేపలు ఉంటే గయ్య పులుసు పెట్టినా. అయ్యో, నువ్వు తినవు కాదు అట్టి చేపలు? నేను తిననే రాజావా, మా బావ తింటాడు. నేను ఇంత తోటకూర వేసుకున్నా, బావ తిట్టావని వండినా. అయ్యో అట్లనానే, 2 కూరలు వండినవా? ఓయ్, లింగక్కతోని 2 కూరలు వండిస్తానవా? నేను అండవనలేదు రాజవ్వ, అదే అండింది. లింగి, నువ్వు అట్టి చేపలు తింటే ఏమైతే కమ్మగుంటది అదే కూర. అప్పో నాకు అది బావో, నాకు అంత ఓకారం వచ్చినట్టయితుంది. లింగవ్వ, గా అట్టి చేపలకు ఓకారం అంతా అదే, నాకైతే కమ్మగా తినబుద్ధి అవుతుంది లింగవ్వ. పోంగ నాకింత టిఫిన్ లేసి లింగవ్వ. పోంగ మాయసిత్తనే, కూర బాగానే అండినా. నువ్వింత సావిత్రి ఇంత తీసుకపోర్రి. సరేనే, నా మగడున్నప్పుడు బాగా అండేది అట్టి చేపలు. ఇక ఆయన వేనప్పటి నుంచి వెళ్ళి అట్టి చేపలు తినుడే బంద్ చేసిన. అయ్యో అట్లా నాన్న రాజవ్వ. అవునే సావిత్రి, పాపం పోయి ఎక్కడున్నాడో ఏందో నా దేవుడు. ఇంకెక్కడుంటాడే రాజవ్వ, నీ దేవుడు ఆకాశంలో ఉంటాడే. అవునే, ఆకాశంలో ఉండి నిన్ను చూస్తా ఉంటాడు. అట్లా నాని, ఏదన్నా మీది మోటార్ సొంటిది ఉంటే మంచిగా ఉండే, పోయి నా దేవుడిని చూసేటోని. ఆయన వేనప్పటి నుంచి వెళ్ళి నేను ఒట్టిగానే బతుకుతానని లింగవ్వ. ఏడవకు రాజవ్వ, ఏడవకు. అరే చింటూ, మీ అమ్మమ్మ ఇడుతుందిరా. అవునరా, మా తాత గుర్తొచ్చినట్టున్నాడు, అందుకోసమే ఇడుతుంది పాపం మా అమ్మమ్మ. రాజవ్వ, ఏడవకే, పెద్ద మనిషి అయినా ఇంకా గట్లెడతారే. ఏం చేయాలనే, ఒకసారి మీది పోయి నా మొగడిని చూడాలనిపిస్తుంది. ఏడవకు విసపల్లా, రాకెట్ మీద పోయి చూసిరాపో. ఏమో ఏడుతాంది, ఊకవే, పేనోడు తిరిగేస్తాడా ఇంకా. అరే చింటూ, మీ అమ్మమ్మకి రాకెట్ ఇద్దామారా, పైకి పోయి చూస్తుంది కావచ్చు. అవునరా, మా అమ్మమ్మకి పెద్ద రాకెట్ ఇద్దాం, రాకెట్ మీద పోయి మా తాతను చూసి వస్తుంది. చింటుగా పారా, పోయి రాకెట్ తీసుకొని వద్దాం. సరేరా టిల్లు. అమ్మమ్మ, నువ్వేడవకే, నీకోసం రాకెట్ తీసుకొని వచ్చినాం. అవునమ్మమ్మ, నీకోసం రాకెట్ తీసుకొని వచ్చినాం, పైకి పోయి తాతయ్యని చూసిరా. ఏంది బిడ్డ, దీని మీద పోయి మీ తాతను చూసి రావచ్చా? అవునే అమ్మమ్మ, దీని మీద పోయి చూసి రావచ్చే. దా అమ్మమ్మ, అచ్చి దీని మీద ఎక్కువ, పైకి పోతావు. అత్తనా బిడ్డ, అత్తనా. అమ్మమ్మ, మంచిగా ఎక్కువ, గట్టిగా పట్టుకో రాకెట్ను. మంచిగానే పట్టుకున్నా బిడ్డ. ఇక చాలు చెయ్యి, పోయి మీ తాతను చూసొత్తా. ఓ రాజావా, నువ్వు సపడి లేకుండే కట్లనికి ఎక్కినావు. ఉండే లింగక్క, పోయి నా మొగని చూసొత్తా. అరే చింటూ, అచ్చి నిప్పు పెట్టురా. అరే టిల్లు, నిప్పు పెట్టినా, గట్టిగా పట్టుకో అమ్మమ్మ. గట్టిగానే పట్టుకున్నా. పోయేతనే లింగక్క. పొల్లా, సపడి లేకుండే దిగిట్రా. సత్తవే రాజావా. ఏం కాదు లింగక్క, పోయి నా మొగని చూసొత్తావు. అయ్యో, మబ్బుల రాక తీసుకొచ్చింది కదా, ఏడి నా మొగడు కనబడతలేడు. రామా, అయ్యో ఆపురా, మీకు దండం పెడతా. సావిత్రి, నన్ను కాపాడులే. నా మొగన్ని చూద్దామని వేనా, ఇప్పుడు నాకే పిండం పెట్టేటట్టున్నారు ఇల్లు. అయ్యో సావిత్రి, అయ్యో అది పడతాను కాదే బావా, అంచ పట్టుకురా పో. లింగక్క, అయ్యో 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 రాజవ్వ పడ్డవానే. నేను ఆడికి అంటనే ఉన్నా, పోకే పోకే రాజవ్వ పడతావే అన్నా. నా మాట నావే సప్పుడు ఎత్తలేదు. ఉన్న ఆపేందా ఇది? రాజవ్వ ఉన్నవానే? అబ్బా, ఉన్నానే. అమ్మమ్మ, తాతయ్యను చూసినవానే? చూసిండ్రా చింటుగా, ఇప్పుడే కనబడతాడు. రాజవ్వ, లేచి కూర్చో. అబ్బో, నా నడుము పూసిరిగిందే. సావిత్రి, నన్ను లేవట్టు రేపాంచను. సరే సరే, అట్లా ఉండే, ఈ డాక్టర్ను తీసుకుని వస్తా. జల్దీ పోవే లింగక్క, ఇట్నే ఉంటే చచ్చేటట్టున్నా. పోతానా రాకెట్ మీద ఎక్కకు అంటే ఎక్కినావు, ఇప్పుడు మంచిగా ఉన్నాదే నీకు. ఉండు, తీసుకుని వస్తా. ఫ్రెండ్స్, చూసిరు కదా ఇయాల్టి మన వీడియో ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? దోస్తులు, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు అలా చేయడం వల్ల మాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మీకోసం మంచి మంచి వీడియోలు అయితే ముందుకు తీసుకొస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం.